యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి ఇక్కడ మీకు శుక్రుడు వ్యయ స్థానంలో ఒక 19 రోజులు సంచారం చేస్తున్నారు. అలాగే 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అంటే 11 రోజుల పాటు ఇక్కడ మీకు జన్మంలో సంచారం చేస్తున్నారు. జన్మంలోనూ వ్యయంలోనూ కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రగ్రహం ఒకటే. ఈ 2 స్థానాల్లో మరి ఏ ఒక్క గ్రహము కూడా శుభ ఫలితములు ఇవ్వదు, శుక్రుడు ఇస్తున్నాడు. కాబట్టి వీరికి శుక్రుడు పూర్తి అనుకూలుడు. అలాగే మనసు కూడా చాలా వికాసంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది. అర్థమైంది కదండి. వీరికి ఏంటంటే ఎవర్ గ్రీన్లా ఉంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఈ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ధన లాభం ఉంటుంది, ధన ఇంకా ఆకర్షింపబడుతూ ఉంటుంది, ఒకటి చేరుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి కలతరతో మనకు ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి బంధం మరింత పెనవేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ద్వితీయ స్థానంలో గురువు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా మాట బాగుంటుంది, కుటుంబం అంతా కూడా పిల్లలు అందరూ కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటారు. ధనానికి లోటు ఈ నెలంతా కూడా రానివ్వరు. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ నేత్ర సంబంధమైన వ్యాధులు కొంత ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది గురు సంచారం వలన. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. చతుర్థ స్థానంలో కేతుగ్రహం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడికి మన మీద కొంచెం కోపం రానివ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. విద్య విషయంలో వెనకబడడం ఉంటుంది. భూమి గృహాల విషయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాహనం తోలేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన స్వభావం కూడా ఎక్కువగా చెడు వైపు ఆకర్షింపబడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బుద్ధి వద్దంటున్నా మనసు అటు లాగటం జరుగుతూ ఉంటుంది, లేకపోతే మనసు లాగుతుంటే బుద్ధి ముందుకు వెళ్దాం చెడు వైపుకి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహనాలు కొత్తవి కానీ లేదా పాత వాహనాలు కొని రిపేర్ చేసి అమ్ముకునేటటువంటి వారికి కానీ ఏ విధమైనటువంటి వారికి అనుకూలమైన కాలం కాదు. ఇది ఒకటి గమనించుకోవలసి ఉంటుంది. ఇక 10వ స్థానం దగ్గరికి వస్తే రాహుగ్రహం పూర్తిగా నెల రోజులు ఉంటుందండి. రాహుగ్రహం నెల పూర్తిగా ఉండటం ద్వారా ఉద్యోగంలో సడన్ హైక్ ఉంటుంది, సడన్గా ఫాల్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సడన్గా ఎందుకు పెరుగుతుందో తెలియదు, వ్యాపారం అవిని పైకి వెళ్తారు, మళ్ళీ వెంటనే 2-3 రోజులు వారం రోజులు నడుస్తుంది, వెంటనే డౌన్ అయిపోతుంది. అది మీ లోపం అంటే మీ లోపం కాదు, అది రాహుగ్రహం ఆ వృత్తి స్థానంలో ఉన్న కారణంగా ఆ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక అదే దశమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. రాహు అని చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు బుధుడిని తీసుకోవాలి. ఈ బుధుడు కూడా 10వ స్థానంలో 9 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో ఆయన యోగ కారకమే అవుతోంది. అలాగే మిగతా నెలాఖరు వరకు కూడా ఆయన ఏకాదశ స్థానం అయినటువంటి మీనంలో, కుంభంలోను మీనంలోను, అంటే అది దశమ ఏకాదశి స్థానాలు రెండిట్లోనూ బుధుడు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈయన 2 చోట్ల ఈ 2 రాశుల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు, వ్యాపారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. దశమ స్థానంలో ఉండగా ఏకాదశి స్థానంలోకి వెళ్ళాక ఆ లాభాలు బాగా పొందేటటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. కాబట్టి బుధుడు పూర్తి శుభుడు మనకి, అలాగే శుక్రుడు పూర్తి శుభుడు, అలాగే గురువు పూర్తి శుభుడు. ఇక్కడికి మనకి 4 గ్రహాల యొక్క అనుగ్రహం మనకి తెలుస్తోంది. ఇక కుజుడిని కనుక తీసుకున్నట్టయితే 2 రోజుల పాటు దశమ స్థానంలో ఉంటారు. కుజుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులే ఉంటాయి కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. తదుపరి ఆయన ఏకాదశ స్థానంలోకి వెళుతున్నారు. కాబట్టి అక్కడ మీకు
చక్కటి ఫలితాలంతా కూడా ఏకాదశ స్థానంలో నవగ్రహాలు కూడా శుభ ఫలితాన్నే ఇస్తాయి ఏ రాశి వారికైనా సరే. కాబట్టి ఇక్కడ ఈ కుజుడు నెలంతా అక్కడే ఉంటున్నారు కాబట్టి అక్కడ ఇంచుమించుగా 2 రోజులేమో దశమ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టినా ఆయన కూడా పూర్తిగా ఒక 2 రోజులు పక్కన పెట్టినట్టయితే నెలంతా కూడా మీకు పూర్తి శుభత్వాన్ని ఫలితాలే కలగజేస్తూ ఉన్నారు. ఏకాదశి స్థానంలో ధనానికి లోటు ఉండవు. ఎందుకంటే 4 గ్రహాల యొక్క సంచారం, శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు మీనంలో ఏకాదశి స్థానంలో, ఆయన పూర్తి అనుకూలుడు. రవి 14 రోజులు పూర్తి అనుకూలుడు. కుజుడు ఇంచుమించుగా 2 రోజులు చేస్తే నెలంతా ఆయన అనుకూలుడు. బుధుడు నెలంతా కూడా కొద్ది రోజుల పాటు మాత్రమే ఇక్కడ 9 రోజులు ఉన్నాడు. ఇంచుమించుగా 21 రోజుల పాటు మీకు ఏకాదశి స్థానంలో ఉండి 4 గ్రహాలు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అనుకూలుడు, గురువు అనుకూలుడు, అలాగే రాహువు, బుధుడు, కుజుడు వీళ్ళందరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు శుక్రుడితో సహా. అంచేత శని భగవానుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నెలలో మీరు ఏ ప్రయత్నాలు మొదలెట్టినా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. దానికి మనం చెప్పేటటువంటి ఎప్పుడూ చెప్పుకునేదే నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. ఇది అలా చేసినట్టయితే దోషం తగ్గుతుంది. శుభం భూయాత్.